నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు స్పష్టీకరణ. పోలవరాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటంటూ పలువురు ప్రముఖుల సంతాపం. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలోని కైలాసపురం సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 52 మంది యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం రైల్వే డీఆర్ఎం లలితా బోహోరా, ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నటువంటి రోజ్గార్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 52 మందికి వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్. గత 3 సార్లు కూడా మంత్రిగా ఇక్కడే విశాఖపట్నంలో ఎంతో మందికి ఈ రోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. వికసిత్ భారత్ 2047 లో మన భారతదేశం తాలూకా యువశక్తి అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఒక కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్న విధంగా ఇది నిరంతరం కూడా జరుగుతుంది. ఈరోజు దేశం మొత్తం మీద 47 వివిధ కేంద్రాలలో 51,000 మందికి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా ఒక చరిత్రలాగా ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగడం చాలా ఆనందకరమైన విషయం. నరేంద్ర మోదీ గారు ఈ రోజు దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శవంతంగా ప్రతిరోజు దేశం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు అభివృద్ధి చెంది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా ఈ రోజు తయారైంది. అలాగే మనం 3వ స్థానానికి కూడా దగ్గరలోనే చేరుబోతున్నాం. అలాగే 2047కి ఒక వికసిత చెందినటువంటి భారతదేశంగా తయారు చేయాలన్న లక్ష్యం వైపు అందరం కూడా అడుగులు వేస్తున్నాం. అది కేవలం ప్రధానమంత్రి గారితో లేకపోతే కొంతమంది వ్యక్తులతో, కొంతమంది మంత్రులతో, అధికారులతో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలి. మరి అది జరగాలనంటే ఎక్కడో దగ్గర ఫౌండేషన్ మనం దానికి వేయాలి. అది ఈ రోజ్గార్ మేళా ద్వారా ఒక మంచి ఫౌండేషన్. యువతి యువకులందరూ కూడా కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేరుతున్న వారందరికీ ఒక మంచి డైరెక్షన్ తో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా దక్కింది. వాళ్ళకు కూడా చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు. నేరుగా ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని వాళ్ళతో మాట్లాడే అవకాశం కలుగుతుందనంటే వాళ్ళకు కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఈ రోజు అటెండ్ అయినందుకు నేను కూడా చాలా ఆనందంగా బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలనేది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ. అటువంటి కళకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. డిపిఆర్ స్టేజెస్ లో ఉంది. దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది. తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని, ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలనంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు. దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి, నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్ట్ ను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత దాని తాలూకా వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం ఇచ్చేస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది 3 జిల్లాలకి కూడా. అలాగే పట్టణం నుంచి తీర ప్రాంతం వెంబడి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ రోజు ఎదురు చూస్తున్నాయి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని. వాళ్ళందరికీ మేజర్ గా కనెక్టివిటీ ఇంపార్టెంట్. అయితే ఉత్తరాంధ్రలో ఈ రోజు మీరు చూస్తే భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మంచి బ్రహ్మాండమైన లైన్, రైల్వే లైన్ ఉంది. అది డబుల్ లైన్ ని ట్రిపుల్ లైన్ మనం చేస్తున్నాం. అలాగే మనకి హైవే
నేషనల్ హైవే ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. రోడ్ కనెక్టివిటీ, పోర్ట్స్, రైల్వే లైన్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని క్రియేట్ చేయడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనం చూసాం నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆధ్వర్యంలో కాగ్నిసెంట్, టీసీఎస్ అనేకమైన ఐటీ సంస్థలు అంటే ఒక ఫైనాన్షియల్ ఐటీ హబ్ గా విశాఖపట్నం క్రియేట్ చేయడానికి ఎంతో కృషి గత సంవత్సర పాలనలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు చేశారు. కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా సహకరించారు. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉత్తరాంధ్రకు వచ్చాయని మనం చెప్పుకోవాలి. ఒక సందర్భంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి శంకుస్థాపన కూడా చేశారు. రైల్వే జోన్ ని మనం స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకుంటున్నాం. సో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజల అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుసు. పోలవరం ఎత్తును 45 మీటర్ల నుండి 41 మీటర్లకు తగ్గించిన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారని ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు అవసరమైన 50,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు అటవీశాఖ పరిధిలో ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 80,000 కోట్లు కావాలని, రాష్ట్రంలో 30 జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, వీటికి 30,000 కోట్లు పెడితే రాష్ట్రం సస్యశ్యామలవుతుందని తెలియజేశారు. వీటికే డబ్బులు లేవని అంటే మరి బనకచర్లకు డబ్బులు ఎలా తెస్తారని షర్మిల ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ హిందీపై స్పందించడం చూస్తుంటే ఆయన పార్టీ జనసేననో బీజేపీనో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. ఒరిజినల్ గా 2019లోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇయ్యము, దీని ప్రాజెక్టుని 41 మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం 41 మీటర్లకే ఇది కుదిస్తున్నాము, దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా? వైసీపీ ఎంపీలైనా, టీడీపీ ఎంపీలైనా, జనసేన ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా, అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా ఖూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక 45 మీటర్లలో నీటి నిల్వ చేయకుండా 41 మీటర్లలోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, పెన్నా వరకు నీళ్లు రావు. ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇది అన్యాయం కాకపోతే, ఇది దారుణం కాకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడచడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. వీళ్ళు మాట్లాడకపోవడానికి ఒకటే కారణం, కేవలం బీజేపీ దృష్టిలో వీళ్ళు చెడు కాకూడదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, బీజేపీకి అందరూ తొత్తుల్లో మారి వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ పనులు చేయించుకోవడానికి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ గుడ్ బుక్స్ లో ఉండాలి. ఇదొక్కటే అజెండా. ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒక్కరు కూడా నోరు ఎత్తలేదు అంటే దానికి కారణం అందరూ ఈ బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్న వారే కాదా? వైసీపీ అయితే అక్రమ పొత్తు పెట్టుకుంది, టీడీపీ జనసేన అయితే ఏకంగా కూటమే కట్టేశారు. మరి ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ మనకి ఏం చేసిందని చంద్రబాబు గారు ఇలా పొత్తు పెట్టుకున్నారు, కూటమి కట్టారో సమాధానం చెప్పాలి. మనకి ఏదైనా ఒక్క మేలు అంటే ఒక్క మేలైనా చేస్తున్నారా? నిన్న రాజధాని వైపు చూస్తే పిచ్చి మొక్కలన్నీ మొలిచాయి. 10 సంవత్సరాలుగా రాజధాని అసలు ఏమీ నిర్మాణమే లేదు, అమానుష్యంగా ఉంది. ఇప్పటికీ కూడా అప్పులు ఇస్తున్నారు రాజధానికి. ఇది ఎక్కడ పద్ధతి అని అడుగుతున్నాం. కేవలం పోలవరం నుంచి దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ బనకచర్లను తీసుకొస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది. బనకచర్ల ప్రాజెక్టుకి 54,000 ఎకరాలు కావాల్సి ఉంటే 15,000 ఎకరాలు ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మరి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ప్రాజెక్టుకి పర్మిషన్లు రాకుండా
మీరు ఎలా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటున్నారు? అసలు బనకచెర్ల ప్రాజెక్టు 80,000 కోట్లు కాస్ట్ అయ్యే ప్రాజెక్ట్ అని అంటున్నారు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు చంద్రబాబు గారు? ముందు పర్మిషన్లు అని తిరుగుతున్నారే, ఈ పర్మిషన్లతో పాటు 80,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో, లేక కేంద్రమే 80,000 కోట్లు ఇస్తుందో, ఇది పార్లమెంట్ లో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు బనకచెర్ల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొత్తానికి బనకచెర్ల ప్రాజెక్టు కంటే కూడా పోలవరం ప్రాజెక్టుకు వీళ్ళు కట్ చేయాలనుకుంటున్న 25,000 కోట్ల రూపాయలు ఇచ్చి జలయజ్ఞంలోని హంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టులు మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే సగంలోనే అయిపోతుంది. 80,000 కోట్లు అవసరం లేదు. జలయజ్ఞంలో బ్యాలెన్స్ ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే బనకచెర్ల ఇచ్చే నీళ్ల కంటే ఇంకా ఎక్కువ నీళ్లు, ఇంకా ఎక్కువ సస్యశ్యామలం అవుతుంది మన రాష్ట్రం. అవన్నీ పక్కన పెడతారట, ఇప్పుడు బనకచెర్లను ఎత్తికేసుకుంటారట. అసలు దీనికి డబ్బులు ఎక్కడున్నాయి? దేనికైనా డబ్బులు ఎక్కడున్నాయి? పోలవరం ప్రాజెక్ట్ అన్నది జాతీయ ప్రాజెక్ట్, రాజధాని అన్నది మనకు కట్టివ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి అన్నది మన ఒప్పందం, మన హామీ. అలాంటప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా బనకచెర్ల అని అంటున్నారే. అసలు మనకు హక్కులు అయిన పోలవరము రాజధానికే మనం డబ్బులు తెచ్చుకోలేకపోతే బనకచెర్లకి ఎలా డబ్బులు తెచ్చుకుంటాం? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేవలం ఇది మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోవాలి, ఇది ఒక ఏటీఎం గా తయారు చేయడానికి మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు గారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ముందు పోలవరం కథ తేల్చండి, జలయజ్ఞంలోని బ్యాలెన్స్ ప్రాజెక్టుల కథ తేల్చండి. అవన్నీ మాట్లాడిన తర్వాత బనకచెర్లకు అన్ని పర్మిషన్లు వచ్చాక డబ్బులు కూడా అష్యూరెన్స్ పార్లమెంట్ లో ఇచ్చిన తర్వాతనే బనకచెర్ల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ ఉదయం కన్ను మూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఈ తెల్లవారుజామున ఫిలింనగర్లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. 4 దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు 10గురిగా, 10గురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతుడు, మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.